ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన, చేతిపై పెద్ద మచ్చ, చీలమండల వద్ద వాపు, ఉబ్బిన కాళ్ళు, నడకలో తడబాటట, తీవ్రమైన గుండె వ్యాధి లక్షణాలున్నాయని చెప్పేసి అంచనాలు వేస్తా ఉన్నారట. చర్మ వ్యాధి కావచ్చు అని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ట్రంప్ ఆరోగ్యం బాగుంది అని చెప్పేసి వైట్ హౌస్ వైద్యులు చెప్తా ఉంటే అనుకోని ఘోర విషాదం జరిగితే అధ్యక్ష బాధ్యతలు చెప్పడానికి ఇప్పుడు చూడుగా ఇప్పుడు ఏదో గోతిగాడి నక్కలాగా ఇప్పుడు వేడి చూస్తున్నాను అన్నట్టు. ఇప్పుడు ట్రంప్కి ఏమైనా అయ్యేది ఉంటే నేనే ఇక ప్రెసిడెంట్ అవుతా అని చెప్పేసి వాన్స్ ఎవరైతే వాన్స్ ఉన్నాడో వైస్ ప్రెసిడెంట్, సో ఆయన చెప్తా ఉన్నాడు. సో ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన ఉన్నదట. ఇగో చేతిపైన చూడు, చేతిపైన పెద్ద మచ్చ కనబడతా ఉన్నది. అదంతా కూడా గుండె వ్యాధి లక్షణాలు అని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరికైనా కానీ మంచి చేస్తే మంచి అవుతుంది, మంచి చేస్తే మంచి అవుతుంది. సో తీసుకున్నటువంటి నిర్ణయాలే కావచ్చు, ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడతామంటే వామో ట్రంప్ ఇట్లా చేసింది అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది. సో ఏదేమైనప్పుడు కూడా సో ఆయన మంచిగా ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఇగో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉందని అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేత సౌధం వైద్యుడు ఇతర అధికారులు చెబుతున్నా కొంతకాలం నుంచి ఆయనను గమనిస్తున్న వారు ట్రంప్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆయన కాలి చీలమండల వద్ద వాపు, కుడి చేతి వెనుకాల కమిలిపోయినట్టుగా వంకాయ రంగు పెద్ద మచ్చ, ఉబ్బిపోయిన కాళ్ళు, రంగు మారిపోయిన పెదవులు, నడిచేటప్పుడు బ్యాలెన్స్ కోల్పోతుండటం వంటి వాటిని ప్రస్తావిస్తున్నారు. ఇవి తీవ్రమైన గుండె వ్యాధి, దానికి వాడే మందుల దుష్ప్రభావాల వల్లనే ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఆహ్వానించే సమయంలో ట్రంప్ కార్పెట్ పై నేరుగా కాకుండా కాస్త తూలుతున్నట్లుగా అటు ఇటు నడిచారని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ కుడి చేతిపై మచ్చ చర్చనీయాంశం కావడంతో శ్వేత సౌధం వైద్యుడు సియాన్ బార్బాబెల్లా ఇటీవల వివరణ ఇచ్చారు. రక్తాన్ని పలచన చేసే యాస్బ్రిక్ వాడుతున్న ట్రంప్ ఇటీవల చాలా మందిని కలిసి కరాచలనం చేయడంతో చర్మం రాపిడికి గురై మచ్చ ఏర్పడిందని చెప్పారు. ఇది నమ్మేదానికి ఉన్నదా? చాలా మందికి సెకండ్ ఇస్తా ఉంటే చర్మం అంత మచ్చబడతా. అది ఎంతమందికి సెకండ్ ఇస్తాడు? ఇప్పుడు ఈయన ట్రంప్ అధ్యక్షుడిగా ఒక అధ్యక్షుడు, అమెరికాకి అధ్యక్షుడు, అగ్రదేశానికి అధ్యక్షుడైనటువంటి ట్రంప్ రోజు కనీసం 10 మందికైనా షేకాన్ని ఇస్తారా? మనలాంటి వాళ్ళు ఒక 100 మందికి ఇస్తాం. మన చర్మాలే వాడిపోవు, మాడిపోవు, కమిలిపోవు. సో ట్రంప్ అట షేకాన్ని ఇస్తా ఉంటే కమిలిపోయినాయి అనేది ఆ వైద్యుడు చెప్తుంది. ఇది పెద్ద జోక్ కదా ఇది. సో ఇక్కడ మచ్చ కనబడతా ఉన్నది ఈ సర్కిల్లో. ఇదంతా కూడా బ్లాక్ కలర్లో కనబడతా, వంకాయ రంగులో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో కమిలిపోయింది. అలాగే చీలమండ కాడ వాపు వచ్చిందట, చీలమండ కాడ వాపు వచ్చింది. సో ఇదంతా కూడా కళ్ళు కూడా రంగు మారిపోయినాయట, పెదవులు రంగు మారిపోయినాయి, బ్యాలెన్స్ కోల్పోతా ఉన్నాడు, తూలుతున్నాడు అటు ఇటు. సో ఇదంతా కూడా ర్యాపిడ్కి గురై సెకండ్ ఇస్తా అంటే ర్యాపిడ్కి గురై మచ్చ ఏర్పడిందని అక్కడ ఉన్నటువంటి వైద్యుడు చెప్తా ఉన్నాడు. ట్రంప్ వయసు ప్రస్తుతం 79 ఏళ్ళు అని, ఈ వయసులో ఇలాంటి సమస్యలు సాధారణమేనని, తీవ్రమైన గుండె రక్తనాళాల వ్యాధులేమీ లేవని పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ చేతిపై మచ్చ సెనైల్ పార్ఫురా కావచ్చని, రక్తాన్ని పలచన చేసే మందులు అంటే బ్లడ్ థిన్నర్స్, స్టెరాయిడ్స్ వాడే పెద్ద వయసు వారిలో ఈ సమస్య వస్తుందని చర్మ సంబంధిత అంశాల వెబ్సైటు డెర్మినెట్ పేర్కొంది. సో ఇదంతా కూడా రక్తాన్ని పలచన చేసేటువంటి మందులు ఏవైతే ఉంటాయో అవి వాడుతూ ఉంటే వయసు పెద్దగా ఉన్నది కాబట్టి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది వైద్యకు సంబంధించినటువంటి నిపుణులు చెప్తా ఉన్నారు. అవసరమైతే అధ్యక్ష బాధ్యతలు సిద్ధం. సో ఆయనకి ఏమైనా ట్రంప్కి ఏమైనా అయినట్టు ఉంటే నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నా అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని నా పేర్లు అనేది ముందుగానే వాన్స్ ఎవరైతే ఉన్నారో జేడీ వ్యాన్స్ ఆయన ప్రపోజల్ పెట్టుకుంటా ఉన్నాడు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అనుకోని ఘోరమైన విషాదం జరిగితే దేశ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడే ట్రంప్ కుర్చీ మీద ఇప్పుడు వ్యాన్స్ కచ్చిపేసి పెట్టుకున్నాడు అన్నట్టుగా, దస్తేసి అది నాదే ఇక కుర్చీ ఏమైనా అయితే అని. ఇప్పుడు ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు అదే పార్టీలో. సో ఆ ట్రంప్ అధ్యక్షుడు అయితే ఈయన ఉపాధ్యక్షుడు. ఆయనకు ఏం కావద్దని ఫస్ట్ కోరుకోవాలి. సరే ఆయనకు ఏం కావద్దని చెప్పేసి యావత్ దేశం కూడా అదే కోరుకుంటా ఉంది. సరే అది వేరే విషయం. సో ఆయనకు ఏం కావద్దని చెప్పేసి ఆయన కోరుకోవాలి, కానీ ఆయనకి ఏమన్నా అయితే నేను ముంగట ఉన్నా అని చెప్పేసి అంటా ఉన్నాడు అంటూ. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం చాలా బాగుందని కూడా చెప్పినట. మరి ఆరోగ్యం బాగున్న తర్వాత మళ్ళీ నీకు ఎట్లా వస్తాయి ఇక బాధ్యతలు అంటే ఏదో అవుతా ఉన్నది అన్నట్టు లెక్క. ఆయనకు ఆరోగ్యం బాగాలేదనే అర్థం. సో ఆ వాన్స్ కూడా ఆ విధమైనటువంటి ప్రకటన చేసిందంటే కొంత ఆందోళనకరంగానే ట్రంప్ యొక్క ఆరోగ్యం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన తన పూర్తి పదవి కాలం బాధ్యతలు నిర్వహిస్తారని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన
ఆయన పూర్తి కాలం బాధ్యతలు నిర్వహిస్తే మరి నీకెందుకు వస్తుంది అవకాశం? ఆ మాట ఎందుకన్నావు మరి? యుఎస్ఏ టుడేకి ఆయన ఒక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాన్స్ ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. అయితే ప్రస్తుతం తానున్న పదవి రీత్యా అనుకోనిది జరిగితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సన్నద్ధమైనట్లు తెలిపారు. కాగా తన తర్వాత మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటే మాగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళగల వారిలో వాన్సే ముందుంటారని ట్రంప్ 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో వాన్స్ అభ్యర్థిత్వంపై ఆశలు రేపారు. సో మొత్తానికి ఆయన యొక్క ఆరోగ్యం, వాన్స్ యొక్క ఆలోచన, సో రెండు బాగానే ఉన్నాయి. మొత్తానికి ఆయన యొక్క ఆరోగ్యం బాగలేదన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో చూద్దాం మరి ఈ మచ్చలు ఎందుకు వచ్చినాయి, కళ్ళు వాపు ఎందుకు వస్తూ ఉన్నాయి, తాగినోడు నడిచినట్టుగా ఎందుకు అటు ఇటు నడుతూ ఉన్నాడు, తూలుతూ ఉన్నాడు. సో ఇదంతా కూడా దేనికి సంకేతాలు? గుండె జబ్బులు అని చెప్పేసి, గుండె జబ్బుకు అదొక సంకేతాలు అని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నారు. వయసు మీద పడ్డదని చెప్పేసి ఇంకోళ్ళు చెప్తా ఉంటే షేకాండ్లు ఇచ్చడం వల్లనే ఈ విధమైనటువంటి మచ్చలు ఏర్పడ్డాయి అనేది ఆ సంబంధించినటువంటి వైట్ హౌస్కు సంబంధించినటువంటి వైద్యుడు ఎవరైతే ఉన్నారో ఆ వైద్యుడు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరగబోతా ఉన్నది, ఎందుకు ఆ మచ్చలు వచ్చినాయి అనేది.